నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఎలాంటి పప్పులు కానీ రైస్ కానీ వాడకుండా కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ అండి. మనకు కావాల్సిన ఫైబర్ అలాగే ప్రోటీన్ బాగా లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. 1 కప్పు దాకా ఓట్స్ తీసుకుందాము. తర్వాత ఒక హాఫ్ కప్ దాకా బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, అది తీసేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు పెసరపప్పు తీసుకుందాము. పెసరపప్పు ఒక పావు కప్పు దాకా తీసుకోండి. పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం పెసరపప్పుని నీట్గా కడిగేసుకుందాము. పప్పును కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పప్పును నానబెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఓట్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత బౌల్లోకి వేసేసుకుందాము. తర్వాత మనము సూజీ రవ్వ ఉంది కదండి, ఆ సూజీ రవ్వను కూడా లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనము మిక్సీ పట్టేసుకొని ఈ రవ్వని కూడా ఓట్స్ పౌడర్లో కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ రెండు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము క్యాప్సికమ్ కట్ చేసుకుందాము. క్యాప్సికమ్ ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయను కూడా బాగా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనము ఈ ఓట్స్ సూజీ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకుందాం. పెరుగు వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోండి. మనం ఇందులో బొంబాయి రవ్వ వాడినాం కదా, మనకు తొందరగా గట్టి పడుతుంది. అందుకని ఇలా కొంచెం చూసుకొని వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మీరు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆవాలు, నెక్స్ట్ కొన్ని మినపప్పు వేసుకోవాలి. మినపప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులను కాస్త వేగనివ్వాలి. పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ పప్పు, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ కూడా కాసేపు మగ్గనివ్వండి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకొని నూనెలో 1 లేదా 2 నిమిషాల వరకు మంచిగా మగ్గించుకోవాలి. నూనెలో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టేసుకున్నాం కదా సూజీ, ఓట్స్, ఈ పిండిలోకి మనం ఇలా రెడీ చేసేసుకున్న ఈ పోపును వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల బాగా మెత్తగా వస్తాయి. ఇదంతా మంచిగా కలుపుకోండి. మీకు గట్టిగా అనిపిస్తుందంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మనము ఈలోగా పెన్నం కూడా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పొంగనాల పెన్నం హీట్ ఎక్కిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా కొద్దిగా వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇలా నేనైతే కొద్దిగానే వేసి చేస్తున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని వేసేసుకుందాం. ఇలా 1 టేబుల్ స్పూన్ తీసేసుకొని దాంతో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మనము మళ్ళీ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత
దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా పిండి పొంగనాలకు తడారిపోయి ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఇటు తిప్పేసుకోవాలి. ఇటు తిప్పేసుకున్న తర్వాత అన్నీ ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మనము ఇటువైపు నుంచి కూడా కాస్త ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇటు నుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇటు పక్కకు కూడా కొంచెంసేపు మంచిగా కుక్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు మనకు మూత తీసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా మంచిగా వేగిపోయి ఉంటాయి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. మిగతాయి కూడా అన్నీ ఇలానే చేసేసుకోవడమే, అంతే. కొంచెం ఆయిల్ వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఇలా చూసారు కదా, రెడీ అయిపోయావి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.